సూక్ష్మీకరణ అనేది చాలా ఇంపార్టెంట్. సో చాలామంది దీనికి ప్రాపర్గా తెలియదు. అసలు ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయంటే మన దీనిలో మనకి 3 to 5 క్వశ్చన్స్ వస్తున్నాయి. మ్యాక్సిమం 5 క్వశ్చన్స్ అనేది కన్ఫామ్ వస్తూ ఉంటాయి. ఈ సూక్ష్మీకరణలో ఎలా పడితే అలా చేస్తూ ఉంటారు. ఫస్ట్ మనకు సిలబస్ ఇంపార్టెంట్. సిలబస్లో మనకు ఒకటి ఏంటంటే సంఖ్యా సూక్ష్మీకరణ ఉంటుంది, ఒకటి సంఖ్యా సూక్ష్మీకరణ. ఫస్ట్ ఏంటిదమ్మా సంఖ్యా సూక్ష్మీకరణ ఉంటుంది. రెండోది కర్ణుల సూక్ష్మీకరణ, కరణీ సూక్ష్మీకరణ ఉంటుంది, కరణీ సూక్ష్మీకరణ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకు బీజీయ సమాస సూక్ష్మీకరణ అనేది ఉంటుంది మనకి ఇక్కడ. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ మనకి. తర్వాత రాతపూర్వక సూక్ష్మీకరణ, రాతపూర్వక సూక్ష్మీకరణ, రాతపూర్వక సూక్ష్మీకరణ ఉంటుంది. సో మనకు సూక్ష్మీకరణలో ముఖ్యంగా మనం డిస్కస్ చేయాల్సినవి ఏంటంటే 4 పాయింట్స్ ఉన్నాయి మనకు. సంఖ్యా సూక్ష్మీకరణ, కరణి సూక్ష్మీకరణ. సంఖ్యా సూక్ష్మీకరణలో మనకు అన్నీ కూడా ప్రాథమిక పరిక్రియలతోటి అన్నీ కూడా ఒక ప్రాథమిక పరిక్రియలు, అన్నీ కూడా ఒక ప్రాథమిక పరిక్రియలతోటి అన్నీ సంఖ్యలతో ఉంటాయి. ఎలా ఉంటాయి? సంఖ్యలతో ఉంటాయి. కర్ణుల సూక్ష్మీకరణ అంటే కర్ణ రూపంలో మనకు క్వశ్చన్స్ ఉంటాయి, కర్ణ రూపంలో క్వశ్చన్స్ ఉంటాయి. బీజ సూక్ష్మీకరణ అంటే ఏంటంటే ఈ బీజ సూక్ష్మీకరణలో మనకు ఒక సమీకరణం ఇస్తాడు, లేదా మనకు స్పెషల్ సింబల్ ప్రత్యేక గుర్తులు ఇస్తాడు, ప్రత్యేక గుర్తులు ఇచ్చేది ఉంటాయి మనకు. ఓకే, ఇదంతా కూడా మనకు ప్రాథమికంగా ఉంటుంది క్వశ్చన్. అంటే మరీ టఫ్ కాకుండా ఏంటంటే బిగినింగ్లో ఉంటుంది అంతే టాపిక్. అంటే వెరీ ఇంట్రడక్షన్ పార్ట్ మాత్రమే ఉంది మనకు, చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ రాతపూర్వక సూక్ష్మీకరణ అంటే ఇది మీకు శాతాలు భిన్నాల్లో వస్తుంది. ఓకే, శాతాలు భిన్నాలలో డిస్కస్ చేస్తాం. ఓకే, శాతాలు భిన్నాల్లో డిస్కస్ చేస్తాం. సూక్ష్మీకరణలో మనకి ముఖ్యంగా 4 పార్ట్స్ ఉన్నాయి. సంఖ్యా సూక్ష్మీకరణ, కరణీ సూక్ష్మీకరణ, బీజీ సమాస సూక్ష్మీకరణ, రాతపూర్వక సూక్ష్మీకరణ. ఈ సంఖ్యా సూక్ష్మీకరణ అనేది ఎలా ఉంటుందంటే కంప్లీట్గా ప్రాథమిక ప్రక్రియలు. ఏ ప్రాథమిక ప్రక్రియలు అంటే ప్లస్లు, మైనస్లు, ఇంటూలు, డివైడ్ బై వాటితో పాటు సంఖ్యలతో ఉపయోగిస్తూ ఉంటుంది మనకి ఇది. ఓకే, అండ్ సెకండ్ వన్ వచ్చేసి కరణీ సూక్ష్మీకరణ. అంటే మనకు కరణీ సూక్ష్మీకరణ అంటే కర్ణులు ఇస్తాడు మనకు, దాన్ని చేస్తూ ఉండాలి. మూడోది బీజ సమాస సూక్ష్మీకరణ, ఒక సమీకరణం లేదా ఒక ప్రత్యేక గుర్తులు ఇచ్చి ఇస్తూ ఉంటాడు. ఓకే, తర్వాత రాతపూర్వక సూక్ష్మీకరణ, ఇవి శాతాలు భిన్నాల్లో ఉండడం జరుగుతుంది మనకు. ఓకేనా, రాయండి అమ్మా. సంఖ్యా సూక్ష్మీకరణ. ఓకే, హెడ్డింగ్ పెట్టండి, సంఖ్యా సూక్ష్మీకరణ. సంఖ్యా సూక్ష్మీకరణ దీనిలో మనకి ఎలా ఉంటుందంటే దీనిలో మనకి బేసిక్గా ప్రాథమిక ప్రక్రియలు ఉంటాయి. కరెక్ట్, ప్రాథమిక ప్రక్రియలు అంటే ప్లస్, మైనస్, ఇంటూ, డివైడ్ బై. ఓకే, ఓకే, ప్రాథమిక ప్రక్రియలు ఉంటాయి. తర్వాత ఏంటది వర్గం, వర్గమూలం, గణం, గణమూలం. నెక్స్ట్ శాతాలు, భిన్నాలు, దశాంశ పట్టిక, మిస్లేనియస్ ఉంటాయి, మిస్లేనియస్ అండ్ అప్రాక్సిమేషన్, ఓకే, అప్రాక్సిమేషన్ ఉంటాయి. సంఖ్యా సూక్ష్మీకరణలో మనకి ప్రాథమిక ప్రక్రియలు వర్గము, వర్గమూలము, గణము, గణమూలము, శాతాలు, భిన్నాలు, దశాంశ పట్టిక, మిస్లేనియస్ అండ్ అప్రాక్సిమేషన్, ఇవి మనం డిస్కస్ చేయాలి. మనకి ప్రాథమిక ప్రక్రియలు ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఓకే, సో ఈ ప్రాథమిక ప్రక్రియలతోటి క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ మనకు ఈ 2 కేటగిరీస్ అవుతాయి, లాస్ట్ 2 కేటగిరీస్ కూడా మనం కంప్లీట్ చేసుకుందాం. ఓకే, రైట్. ప్రాథమిక ప్రక్రియలు ఎన్ని ప్రాథమిక ప్రక్రియలు ఉన్నాయి మనకు? ప్రాథమిక ప్రక్రియలు మనకు ముఖ్యంగా 2 రకాలు ఉంటాయి. ఒకటి లెక్కింపు,
ఇంకోటి సరిచేయడం. లెక్కింపుకు మనకి ఏముంటుంది అంటే ఒకటి కూడిక ఉంటుంది, ఇంకోటి గుణకారం ఉంటుంది. అవునా? కూడికలో తప్పు పోతే దేంతో సరి చేస్తాము? తీసివేత. ఏం చేస్తాము? తీసివేత. గుణకారంలో తప్పు పోతే ఏం చేస్తాము? భాగాహారం చేస్తాం. అవునా? మనకు లెక్కింపు ప్రాథమిక పరికరాలు ఎన్ని జనరల్గా ప్రాథమిక పరికరాలు ఎన్ని మనకు 2 ఉన్నాయి. ఒకటేమో లెక్కింపు చేసేటి, ఇంకోటేమో సరిచేయడం. అవునా? సరిచేయడం అంటే బేసిక్గా ప్లస్ని ఇంటూని ఏం చేస్తారంటే లెక్కించడానికి ఉపయోగిస్తూ ఉంటారు. మీరు ప్రస్తారాల సంయోగాలు టాపిక్ వింటారు కదా, ప్రస్తారాల సంయోగాలు పర్ముటేషన్ కాంబినేషన్. అవునా? అక్కడ మీరు యూజ్ చేసేది మొత్తం కూడా ఏంటిది? ప్లస్ అండ్ ఇంటూనే యూజ్ చేస్తూ ఉంటారు. అవునా కదా? సో అంటే లెక్కించడానికి మనకు 2 పరికరాలు ఉన్నాయి, ఒకటి కూడిక, ఇంకోటి గుణకారం. ఒకేలా ఎక్కువ తీసుకున్నావు, 2 ఎక్కువ కూడినావు, నెక్స్ట్ ఏం చేయాలి? సరి చేయాలంటే -2 చేయాలా వద్దా? నువ్వు 2 ఎక్కువ కూడినావు, సరి చేయాలంటే ఏం చేస్తావు? -2 చేయాలి. ఇంటూ 2 చేసినావు, సరి చేయాలంటే /2 చేయాలి. అంటే ప్లస్కి సరి చేయడం ఏంటిది? మైనస్, ఇంటూకి సరి చేయడం ఏంటిది? /. అంటే ప్రాథమిక పరికరం మనకి ఎన్ని ఉన్నాయి? 4 ఉండడం జరిగింది. 4 ఉండడం జరిగింది. సో వీటిని రాతపూర్వకంలో చాలా వాడడం జరుగుతుంది. రాతపూర్వక సూక్ష్మీకరణ ఉంటుంది. అవునా? ఈ రాతపూర్వక సూక్ష్మీకరణలో వీటికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్లస్ ఎక్కడ వాడాలో భిన్నాలు నేర్చుకున్నాం. భిన్నాలనే టాపిక్ అయింది కదా. భిన్నాలనే టాపిక్లో ప్లస్ ఎక్కడ వాడాలి? వేరువేరుగా ఏర్పడుతూ ఒకదానికొకటి సంబంధం లేకపోతే ఏం వాడతాము? ప్లస్ వాడతాం. అవునా? ఇంటూ ఎప్పుడు వాడతాము? ఒకే దాని నుండి ఏర్పడుతూ ఒకదానిపైన ఒకటి ఏముండాలి? ఆధారపడితే ఏం వాడతాము? ఇంటూ వాడతాము. సో అక్కడ మనం అలా డిస్కస్ చేసినాము. సో ఇవి బేసిక్గా రాతపూర్వక సూక్ష్మీకరణలో వీటి ఉపయోగాలు చాలా ఉంటాయి. అంటే ఈ ప్లస్లు ఇంటూని ఏమంటాం అంటే లెక్కింపు పరిక్రియలు అంటాము. వీటిని ఏమంటాము? సరిచేయడం పరిక్రియలు అనడం జరుగుతూ ఉంటుంది. ఓకే, వీటిని లెక్కించడానికి ఇవి ఎప్పుడు ఉపయోగిస్తూ ఉంటాం. చూడండి 2, 3, 4 మొత్తం ఎన్ని వచ్చినాయంటే ఏం పెడతావు? ప్లస్ పెట్టావా? అంటే ఎంత వచ్చిందని చెప్తావు? 9. 2, 2, 2. 2 ఎన్నిసార్లు వచ్చింది? 3 సార్లు వచ్చింది. అంటే 2 ఇంటూ ఏం చేసినావు? 3 చేసినావు. ఇక్కడ ఏం చేసినావు? 6. ఇక్కడ ఏం చేసినావు? నువ్వు ప్లస్ చేసినావు. ఇక్కడ ఏం చేసినావు? ఇంటూ చేసినావు. ఎందుకంటే ఇక్కడ ఎలా వచ్చినాయి? వేరువేరుగా ఉన్నాయి. వేరువేరుగా ఉంటే ఏం చేస్తున్నావు? కూడుతున్నావు. ఒకే రకంగా వస్తే ఏం చేస్తున్నావు? గుణిస్తున్నావు. అవునా కదా? ఏం చేస్తున్నావు? గుణిస్తున్నావు. అంటే ప్రాథమిక పరిక్రియలు మనకు 4 ఉన్నాయి. అందులో మనకు ప్లస్ ఇంటూని లెక్కింపు అంటాము, మైనస్ను /. ఏమంటాము? సరి చేయడం అంటాం. అవునా? సరి చేయడం అంటాం. వీటి గురించి కొంచెం డిఫెక్ట్గా కావాలి. మనకు రాతపూర్వక సూక్ష్మీకరణలో వీటి ఉపయోగాలు చాలా ఉంటాయి. ఎక్కడ ప్లస్ వాడాలో తెలియదు, ఎక్కడ ఇంటూ వాడాలో తెలియదు. కాబట్టి అక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనకి. ఓకేనా? సో రాయండి అమ్మా. ఓకే, ఫస్ట్ ప్లస్ చూద్దాం. కూడడం మీద కంపల్సరీ మనకు ఒక క్వశ్చన్ వస్తూ ఉంటుంది. ఎలా కూడతారో చూద్దాం. జనరల్గా మీరు ఎగ్జామినేషన్లో సూక్ష్మీకరణ అనే టాపిక్ని ఎగ్జామినేషన్లో ఇవ్వడానికి పర్పస్ ఏంటంటే టైం వేస్ట్ చేయడం కోసం. ఎందుకంటే దీనికి ఎట్లాంటి మనకు బేసిక్ నాలెడ్జ్ అవసరం లేదు, డైరెక్ట్ చేస్తే సరిపోతుందన్న విషయంతో మనకి ఇక్కడ ఇస్తూ ఉంటారు. ఓకే, సో కాబట్టి ఇది ఆన్సర్ ఏంటమ్మా? ఆన్సర్ చేయండి. మీకు ఎస్ఏ మెయిన్స్లో ఇట్లాంటి క్వశ్చన్ వచ్చినాయి. వీటిలలో ఏది పెద్దది? వీటిలో ఏది పెద్దదని క్వశ్చన్ వచ్చింది మీకు. అవునా? ఇట్లాంటివి కూడా వస్తాయి. సో ఇవన్నీ కూడా సూక్ష్మీకరణలో డిస్కస్ చేస్తాం. ఓకే, సూక్ష్మీకరణలో మనం డిస్కస్ చేసేది వెరీ బిగినింగ్. ఇది ఒక మనకు 6 days పడుతుంది టాపిక్. ఓకే, 5 questions వస్తాయి. ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా మనకి ఎగ్జామ్లో రావడం జరిగింది. ఓకే, ఇట్లాంటివి కూడా డిస్కస్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ వితౌట్ ఆప్షన్స్ లేకుండా అందరూ ఏం చేస్తారు? ఫస్ట్ 3147 4128 4328 4827 ఇలా రాసుకోరా? ఆల్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. మళ్ళీ కనిపించినాక మళ్ళీ రాసుకున్నాం. మీరు చూడండి అమ్మా, రాసేటప్పుడు ఒక్కో అంకెకి కనీసం 1 సెకండ్ అయినా పడుతుంది. అవునా కదా రాయడానికి? అవునా? ఎంత లేదన్నా 4, 4, 8, 12, 16 దాదాపు 16 సెకండ్లు మీరు క్వశ్చనే రాస్తారు. ఆన్సర్ వచ్చిందా మీకు? ఇంకా రాలే. మీరు ఏం చేశారు? ఆల్రెడీ ఉన్న క్వశ్చన్ మళ్ళీ కాపీ చేశారు. అవునా? సో ఇది పద్ధతి కాదనమాట. అంటే బేసిక్గా సూక్ష్మీకరణలో మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో చాలామందికి అలవాటు ఉంటుంది, మళ్ళీ రాసిన క్వశ్చన్ పేపర్ మీద రాయడం అలవాటు ఉంటుంది. ముఖ్యంగా మీకు రఫ్ షీట్ ఇవ్వడు, పేపర్ పైన చేయాలి. మీరు క్వశ్చన్ పేపర్ పైన మీరు చేయాలి, అంటే సైడ్కి చేయాలి.
సో పేపర్ ఎంత తక్కువ వాడాలంటే అంత తక్కువ వాడితేనే మీకు ఆన్సర్స్ వస్తూ ఉంటాయి. సో వాటి ఎందుకంటే ప్రతిసారి పేపర్ తిప్పి ఒకవేళ రఫ్ పేపర్ లేకపోతే రఫ్ పేపర్ బ్యాక్ సైడ్ ఉంటాయి, పేపర్ తిప్పి మీరు రాసుకుని చేయాల్సి వస్తుంది. సో మరి అందరు కూడుతూ ఉంటారు. ఓకే, కూడితే ఏంటంటే 16 ప్లస్ 14 ఎంత 30, అవునా? సో 8 ఎంత 16, 7 ప్లస్ 7 ఎంత 14, 14 ప్లస్ 6 ఎంత 30, 0, 2 ప్లస్ 3 5, 7 9 13, ఓకే 9 12 13 15, ఓకే. సో 4 ముళ్ళ 12 16, ఆన్సర్ ఎంత 16,530, అవునా? 16,530, 16,530 ఉంది. ఓకే, ఇది 16,530 ఈ విధంగా వేసినాం. ఎంత లేదన్నా దీనికి దాదాపు నువ్వు ఎంత లేదా నార్మల్గా దాదాపు 16 సెకండ్లు రాయడానికి తీసుకున్నావు అండ్ చేయడానికి ఒక 10 సెకండ్లు తీసుకుంటావు, దాదాపు 26 సెకండ్లు తీసుకుంటావు. ఇది 26 సెకండ్లు తీసుకునే ప్రశ్న కాదు, ఇది 26 సెకండ్స్ తీసుకునే క్వశ్చన్ ఇది కాదు. సో మరి దీన్ని ఎలా చేయాలి అంటే చూడండి అమ్మా, ఈ అడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్ ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, 2 టెక్నిక్ చెప్తా. ఫస్ట్ వితౌట్ ఆప్షన్. సో వితౌట్ ఆప్షన్లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే ప్లేస్ వాల్యూ టెక్నిక్ వాడండి. ఏ టెక్నిక్ వాడండి? ప్లేస్ వాల్యూ టెక్నిక్. అంటే ప్లేస్ వాల్యూ టెక్నిక్ అంటే ఏంటంటే స్థాన విలువ, అవునా? స్థాన విలువలు బట్టి, అవునా? స్థాన విలువలను బట్టి చేయండి. ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. మరి ఏం చేయాలంటే వితౌట్ ఆప్షన్తో చూస్తున్నాం మనము. ఫస్ట్ చూడండి అమ్మా, థౌజండ్స్. ఫస్ట్ ఏం చూడండి? థౌజండ్స్, తర్వాత హండ్రెడ్స్, తర్వాత టెన్స్, తర్వాత యూనిట్స్. ఫస్ట్ ఏంటిది? 1000, తర్వాత 100, తర్వాత 10, తర్వాత 100. 1000 చూడండి అమ్మా, 3000 ప్లస్ 4000 7, 7 ప్లస్ 4 11, 11 4 15,000. సో 15,000. అంటే మనం మళ్ళీ ఇక్కడ క్వశ్చన్ రాస్తున్నామా? రాయట్లేదు, డైరెక్ట్ వాల్యూస్ ఎంటర్ చేస్తున్నాం. నెక్స్ట్ థౌజండ్స్ అయిపోయింది. నెక్స్ట్ 100, 100 ప్లస్ 100 200, 200 ప్లస్ 300. దీనికన్నా ముందు 100 ప్లస్ 100 200, 200 ప్లస్ 800 1000, 1000 ప్లస్ 300 1300. సున్నాలు వచ్చే విధంగా కూడడం అనేది ఇంపార్టెంట్. సో 1300 వచ్చింది. సో 1300. నెక్స్ట్ టెన్స్ అంటే 10వ స్థానం, 40 ప్లస్ 20 60, 80, 80 ప్లస్ 20 100 100. నెక్స్ట్ 10 అయిపోయినాయి. 1వ స్థానం 7 ప్లస్ 8 15, 15 ప్లస్ 8 23, 23 ప్లస్ 7 30, అవునా? ఇప్పుడు సున్నాలు కూడా చాలా ఈజీ, అవునా కదా? ఎస్. 0 ప్లస్ 0 ప్లస్ 3 ఎంత 3. నెక్స్ట్ 3 ప్లస్ 1 ఎంత అమ్మా 4. నెక్స్ట్ ఇదెంత అమ్మా 16. ఆన్సర్ ఎంత 16,430. ఓకే, ఈ విధంగా మనం దీని ఆన్సర్ని సాల్వ్ చేయొచ్చు. అర్థమైందా? ఈ విధంగా ఆన్సర్ని సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఏం చేయాలి? 3000 ప్లస్ 4000 7000, 7000 ప్లస్ 4000 11,000, 11,000 ప్లస్ 4000 15,000. నెక్స్ట్ హండ్రెడ్స్, 400 ప్లస్ చూడమ్మా సారీ 1 100, 100 ప్లస్ 100 200, 200 ప్లస్ 800 1000, 1000 ప్లస్ 300 1300. నెక్స్ట్ 40 ప్లస్ 20 60, 60 ప్లస్ 20 80, 80 ప్లస్ 20 ఎంత 100. నెక్స్ట్ చూడండి అమ్మా 7 ప్లస్ 8 15, 15 ప్లస్ 15 30. ఇప్పుడు కూడితే 0 3, 3 ప్లస్ 1 ఎంత అమ్మా 4 అండ్ 16. ఆన్సర్ ఎంత 16,430. ఏ టెక్నిక్ ఇది? ప్లేస్ వాల్యూ టెక్నిక్. ఫస్ట్ ఏం చేయాలి? 1000, తర్వాత 100, తర్వాత 10, తర్వాత 1. ఓకే, చూడండి. సూక్ష్మీకరణ లైట్ తీసుకోకండి అమ్మా, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు విత్ ఆప్షన్ చేసాం, వితౌట్ ఆప్షన్ చేసాం, ఇప్పుడు విత్ ఆప్షన్ చేస్తున్నాం. ఓకే చూడమ్మా, విత్ ఆప్షన్స్, అవునా? విత్ ఆప్షన్. సో దీనికి కూడా ఎంత లేదన్నా ఒక 10 సెకండ్స్ పడుతుంది. దీనికి ఎంత లేదన్నా కూడా 10 సెకండ్స్ పడుతుంది. ఆ 10 సెకండ్స్ కూడా పట్టకుండా ఒక 5 సెకండ్లు 6 సెకండ్లో ఆన్సర్స్ చేయాలి అంటే బేసిక్గా ఏం చేయాలని చూద్దాం. ఓకే, అందరు యూనిట్ డిజిట్ అంటారు, 1ల స్థానం అంటారు, అవునా? 1ల స్థానాలు కూడదాం. 1ల స్థానాలు ఏమున్నాయి? ఫస్ట్ది 7, సెకండ్ది 8, థర్డ్ది 8 అండ్ 7. కూడితే ఎంత వచ్చింది 30. 1ల స్థానం ఏముండాలి? 0 ఉండాలి. ఎన్ని ఉన్నాయి అట్లా? 3 ఉన్నాయి లేదా? ఎస్. అంటే 1ల స్థానాలు 0 ఉండే బోల్డ్ అని ఉన్నాయి మనకి. సో ఇదొక లాస్ట్ పాయింట్. అదేవిధంగా చూడండి, అంటే 1ల స్థానాలతో సంబంధం లేదు. ఇప్పుడు నీకు 1ల స్థానాలు చేద్దామంటే ఇది ఒక ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ నీకు ఇచ్చింది ఎన్ని అంకెలు? 3 అంకెలా 4 అంకెలా 5 అంకెలా? 4 అంకెలు.
4 అంకెలు ఉన్నప్పుడు కేవలం 3 అంకెలు మాత్రమే కూడండి. ఎన్ని అంకెలు కూడండి? 3 అంకెలు మాత్రమే కూడా. అంటే వేల స్థానాన్ని అవసరం లేదు. మనకున్నది ఇక్కడ ఎన్ని అంకెలు? 4 అంకెలు. అంటే ఎక్కడి నుంచి చూడండి అమ్మ? 100, నెక్స్ట్ టెన్స్, నెక్స్ట్ యూనిట్స్, అంటే 100, 10, నెక్స్ట్ 1. అవునా? సో 100 కూడండి అమ్మ. 100 + 100 ఎంత? 200. 200 + 800 1000. 1000 + 300 1300. 1300 అన్నాడు కదా, 1300. మనకు 100లే కావాలంటే 1 అవసరం ఉందా? లేదు. 1 అవసరం ఉందా? లేదు. 1 మర్చిపోండి. 1 అవసరం ఉందా? లేదు, మర్చిపోండి. 1300. సో 100 సేపు. నెక్స్ట్ టెన్స్. 40 + 20 60. 60 + 20 80. 80 + 20 100. రైట్, 100. నెక్స్ట్ 7 + 8 15. 15 + 15 ఎంత? 30. సో ఇప్పుడు కూడండి అమ్మ. కూడితే 0 3 4. ఈ లాస్ట్కు 3 అంకెలు 4 3 0. ఏ ఆప్షన్లో ఉన్నది? ఈ ఆప్షన్లో ఉంది, డి ఆప్షన్లో ఉంది. రైట్ ఆన్సర్. అంటే 4 అంటే 4 డిజిట్ నెంబర్ వస్తే ఎన్ని డిజిట్ నెంబర్ కూడా అండి? 3 డిజిట్ నెంబర్ కూడా అండి. ఆన్సర్ పర్ఫెక్ట్ అందులో మీకు ఉంటుంది. గుర్తుపెట్టుకోవాల్సిన లాజిక్ పాయింట్. 5 నెంబర్లు ఇస్తే 4 నెంబర్లు తీసుకోండి. 6 నెంబర్లు ఇస్తే 5 నెంబర్లు తీసుకోండి. మ్యాక్సిమం మీకు 4 దాటిపోడు. మ్యాక్సిమం 4 దాటిపోడు. 4 వరకే ఇస్తాను. కాబట్టి 4 వరకు ఇచ్చినప్పుడు 3D చూసుకోండి. అందరూ 1ల స్థానం చేస్తూ ఉంటారు. 1ల స్థానం మనకు 3 ఆప్షన్స్లో ఉన్నాయి. మనకి 3 ఆప్షన్స్లో ఉన్నాయి. కాబట్టి 4 అంకెల సంఖ్య ఇచ్చినప్పుడు జనరల్గా ఎన్ని అంకెలు తీసుకొని కూడండి అమ్మ? 3 అంకెలు తీసుకొని కూడండి. ఆ 3 అంకెలు ఏంటిది? 100, 10, 1. ఓకే, అవి తీసుకొని కూడండి. 100 కూడితే మనకి ఎంత వచ్చింది? 100 + 100 200. 200 + 800 1000. 1000 + 300 1300 కదా. 1300లో మనకు 100లే కావాలన్నా. 1 అవసరం ఉందా? లేదు. దాన్ని పక్క పడేయండి. 300 తీసుకోండి. 10 కూడితే ఎంత వచ్చింది? 100. 1 కూడితే ఎంత వచ్చింది? 30. 300 + 100 400. 400 + 30 430. ఆన్సర్ దాదాపు 5 to 6 సెకండ్స్ లోపు మీకు ఆన్సర్ బ్రేక్ అవుద్ది. అవునా? అంతేగాని ఇలా రాసుకొని కూడా ఇది రాంగ్ మెథడ్. ఎవరైనా ఇలా చేస్తున్నారు అంటే రాయడానికే మీకు ఇంతలైనా 10 నిమిషాలు 10 సెకండ్లు పడుతుంది. మీకు ఇలా రాస్తున్నారంటే టైం అంతా వేస్ట్. మరి ఇలా రాసిన తర్వాత కరెక్ట్ వచ్చినా కూడా తెలియదు మీకు. అర్థమైందా? ఎందుకు అంటే మనం అంకెలు కుడుతున్నాం, ఇక్కడ సున్నాలు కుడుతున్నాం. అబ్జర్వ్ చేయండి. ఎక్కువగా ఏం కుడుతున్నాము? సున్నాలు కుడుతున్నాం. అంటే పొరపాటు ఎక్కువ చేయము. కానీ ఇక్కడ మనం అంకెలు కుడుతున్నాం, పొరపాట్లు ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది. అర్థమైందా? అంకెలు కుడుతున్నప్పుడు పొరపాట్లు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కానీ సున్నాలతో అంకెలు ఉన్నప్పుడు పొరపాటు చేయడానికి అవకాశం ఉంటుందా? చాలా తక్కువ, అసలు ఉండని చెప్పొచ్చు. కాబట్టి అందరూ కూడా వితౌట్ ఆప్షన్స్ ఇస్తే 4 తీసుకున్నాము. ఇదేంటిది? వితౌట్ ఆప్షన్. ఇదేంటమ్మా? వితౌట్ ఆప్షన్. ఇదేంటిది? విత్ ఆప్షన్. ఇది విత్ ఆప్షన్. ఓకే, ఇది విత్ ఆప్షన్. ఏ ఆప్షన్ మనకు సూటబుల్ అయింది మనకు? సో విచ్ వన్? దిస్ వన్. చేయండి మరి. ఫస్ట్ వితౌట్ ఆప్షన్. వితౌట్ ఆప్షన్లో ఫస్ట్ ఏం తీసుకోవాలి? ఫస్ట్ 1000, తర్వాత 100, తర్వాత టెన్స్, తర్వాత యూనిట్స్. 1000 చెప్పండి అమ్మా. 2000 + 2 1 3 2 5 5 + 1 6. ఎంతమ్మా? 6000 6000. ఓకే, నెక్స్ట్ 100. 1 + 800 900. 900 + 400 1300. 1300 + 800 2100. 2100. అవునా? 2100. ఓకే, చూడండి. 1 + 8 900. 900 + 400 1300. 1300 + 800 ఎంత? 2100. నెక్స్ట్ 20 + 30 50. 50 + 30 80. 80 + 20 ఎంత? 100. 7 + 1 8. 14 14 15. చూడండి అమ్మ, కూడితే 5 1 2 8. ఆన్సర్ ఎంత? 8215. ఆన్సర్ ఎంత? 8215. చూడండి, ఎక్కువగా జీరోసే ఉంటాయి. మనకు ఎక్కువ జీరోస్ ఉంటాయి. కాబట్టి కూడడం అనేది చాలా ఈజీ, మిస్టేక్స్ చేయరు. చాలామంది కూడికలు గుర్తుపెట్టుకోండి. సూక్ష్మీకరణలో ఎగ్జామినేషన్లో మీకు కూడికలు అనే క్వశ్చన్ ఇస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే మీకు రాకని కాదు. కూడడంలో టైం వేస్ట్ చేసుకుంటారు, మ్యాక్సిమం మిస్టేక్ చేస్తారు కూడా. అవునా? మ్యాక్సిమం మిస్టేక్ చేస్తారు. మనకు కొన్ని క్వశ్చన్స్కి గన్ షాట్ ఆన్సర్స్ వచ్చేవి ఉంటాయి. అవి మనకు సూక్ష్మీకరణ కూడా మనం మిస్టేక్ చేసినామంటే మనకు సెలక్షన్ దూరం ఉన్నట్టే. సో ఇప్పుడు
అందరికీ కూడా ఇది నార్మల్ చేయడం అలవాటు, కానీ ఇలా వేసిందంటే మీకు ఒక 10 సెకండ్స్ పడుతుంది, 10 to 15 సెకండ్స్. ఇప్పుడు విత్ ఆప్షన్తో చేద్దాం. ఆప్షన్స్ అన్నీ కూడా ఎప్పుడు కూడా ఇలానే ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఆప్షన్స్ అన్నీ కూడా మ్యాక్సిమం మనకి గుర్తుపెట్టుకోండి, ఆప్షన్స్ అన్నీ కూడా మనకు మ్యాక్సిమం మనకు సాటిస్ఫై అయ్యే విధంగానే ఇస్తూ ఉంటాడు మనకు, గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా యూనిట్ డేట్ సాటిస్ఫై అయ్యే విధంగానే మనకి ఇస్తూ ఉంటాడు. ఓకే, సో మ్యాక్సిమం ఇలానే ఇస్తూ ఉంటాడు, మనకు గెసెస్ పెట్టడానికి అవకాశం కూడా ఉండదు. ఇప్పుడు విత్ ఆప్షన్స్ వేద్దాం. ఇప్పుడు విత్ ఆప్షన్స్ వచ్చినప్పుడు ఏం చెప్పినా, ఎన్ని డీస్ తీసుకోమన్నాను, ఎన్ని డీస్, 3 డీస్. ఎక్కంచి 100, టెన్స్, యూనిట్స్, 100, 10, 1. 100 చెప్పండి అమ్మ. 1 + 8 900. 900 కాడు కూడకుండా 900 అట్లాంటి ఇబ్బంది అవుతుంది. 1 + 8 9, 9 + 4 13, 13 + 8 21. 21 అంటే 100 అంటే ఎంత, ఒకటా కాదా? 21 అంటే మనకు 2 అవసరం ఉందా? లేదు, మనకి ఏం కావాలి, 100s మాత్రమే కావాలి, కాబట్టి 100 తీసుకోండి. నెక్స్ట్ 2 + 3 5, 5 + 3 8, 8 + 2 10. అంటే ఏం రాయొచ్చు డైరెక్ట్, 10 అంటే 100 కదా, ఎస్ 100. అవునా? 20 + 30 50, 50 + 30 80, 80 + 20 ఎంత, 100. నెక్స్ట్ 7 + 1 8, 14, 14 15. ఓకే 15. సో 5 1 2. లాస్ట్ 2 ఇస్ మనకు ఎక్కడుందమ్మా, 215 ఎక్కడుంది, ఆప్షన్ డీలో ఉండడం జరిగింది మనకు. అంటే ఇదేమో విత్ ఆప్షన్స్, ఇదేమో వితౌట్ ఆప్షన్, ఇదేమో విత్ ఆప్షన్. ఓకే, ఈ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు. మ్యాక్సిమం ఆప్షన్స్ ఎక్కువ ఇలానే ఉంటాయి, అవునా? మ్యాక్సిమం ఆప్షన్స్ ఎలాగో ఇలానే ఉంటాయి మ్యాక్సిమం. కాబట్టి అందరూ కూడా మనకు 4 డిజిట్ నెంబర్ ఇచ్చినప్పుడు 3 డిజిట్ నెంబర్ తీసుకొని చేయండి. 5 ఇస్తే 4 అంకెలు తీసుకొని చేయండి. ఓకే, 4 అంకెలు తీసుకొని చేయండి. అయితే తీసుకున్న ముందు ఎప్పుడైనా సూక్ష్మీకరణ ప్రశ్న ఏది ఉన్నా కూడా ఫస్ట్ క్వశ్చన్ చదవద్దు, ఫస్ట్ ఆప్షన్ చదవాలి. అర్థమైందా? ఏ సూక్ష్మీకరణ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఫస్ట్ క్వశ్చన్ చదవకూడదు, ఫస్ట్ ఆప్షన్ చదివిన తర్వాతనే క్వశ్చన్ చదవాలి. అది గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన ఇంపార్టెంట్. ముఖ్యంగా అప్రాక్సిమేషన్ అయితే అంతే. అప్రాక్సిమేషన్ క్వశ్చన్ అయితే మీకు ఒక్క క్వశ్చన్ ఇస్తాడు, ఆ ఒక్క క్వశ్చన్ చాలామంది 4 సార్లు ఇస్తారు, 4 సార్లు ఇస్తే 4 ఆన్సర్లు వస్తాయి. ఏ ఆన్సర్ కరెక్ట్ కూడా తెలియదు మనకి అప్రాక్సిమేషన్లో. ఎందుకు అంటే మనం ఆప్షన్ చదవకుండా వేస్తున్నాం కాబట్టి. ఆప్షన్ చదివి కొన్ని 2 కాన్సెప్ట్లు ఉంటాయి, ప్రధాన సంఖ్య కాన్సెప్ట్, బ్రిడ్జ్ కాన్సెప్ట్. ఈ 2 కాన్సెప్ట్లు ఉంటాయి. ఈ 2 కాన్సెప్ట్లు వస్తే మీకు 100% గన్ షాట్ ఆన్సర్ తెలిసిపోతుంది మీకు. సో అది ఇంపార్టెంట్ మనకి. అంటే సూక్ష్మీకరణ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే, కూడికల్లో మనకు వితౌట్ ఆప్షన్ చేసాం, తర్వాత విత్ ఆప్షన్ చేసాం. 4 అంకెలు ఇస్తే ఎన్ని అంకెలు తీసుకోండి, 3 అంకెలు తీసుకోండి. 100 అంటే 100, 10, 1 ఆ విధంగా తీసుకొని చేయండి. ఓకే, ఇప్పుడు రాసిన సగం క్వశ్చన్ మాత్రమే, ఇంకో క్వశ్చన్ ఉంటుంది దానికి, ఇంకా అది ఎక్స్ప్లెయిన్ చేసినాక మీ మొత్తం క్వశ్చన్ చెప్పుకుందాం. రీసెంట్గా సిపిఓలో అడిగాడు, సిఎస్ఎఫ్ ఢిల్లీ పోలీస్లో వచ్చిన మోడల్ క్వశ్చన్ అది. ఓకే రైట్. మ్యాక్సిమం ఇక్కడ ఏం చేద్దామంటే చూడండి, ఇక్కడ అన్ని స్థానాలు సమానంగా ఉన్నాయా, లేవు, డిఫరెంట్ ఉన్నాయా లేదా? ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, సార్ అన్ని వేలే ఉన్నాయి సార్, కొన్ని 1000 కొన్ని 100 ఉంటే కూడా ఎట్లా సార్ అంటే కూడా చేద్దాం మనం. ఓకే రైట్. ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఆప్షన్ మనకు ఇది కంప్లీట్ క్వశ్చన్ కాదు, ఇది జనరల్ అయితే ఏం చేస్తారు అందరూ కూడా ఎలా రాస్తారు, 7 అవునా, ఫస్ట్ 77, నెక్స్ట్ 777, 777, ఇదే కదా కూడేది, కూడతారు అవునా. సో కూడినప్పుడు ఏం చేస్తారు, 28 అవునా, 7 21 23 14. ఆన్సర్ ఎంత, 8638 అవునా, 8638 ఇలా కూడేసినా మనకు వచ్చేసిన ఆన్సర్. ఓకే, నేనేం చేస్తానంటే 7 × 1 2 3 4 వేస్తా డైరెక్ట్. ఏం చేస్తాను నేను, 7 × 1 2 3 4 వేస్తా. ఎలా వచ్చింది సార్ ఈ డౌట్ మీకు వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు 7×4 28 కదా, 7×3 21 23 కదా, 7×14 16 కదా, 7×1 7 + 1 ఎంత 8. ఆన్సర్ ఎంత వచ్చింది, 8638 వచ్చిందా లేదా? ఎస్. సో యాక్చువల్లీ ఎందుకు ఇలా వస్తుందనే చూద్దాం. ఓకే చూద్దాం. ఇక్కడ పాయింట్ చూడండి, ఇక్కడ 7 కూడుతున్నావు కదా, అన్నిట్లో 7 ఉంది కదా, 7ని ఇక్కడ ఎన్నిసార్లు కూడుతున్నావు, 4 సార్లు కూడుతున్నావు. ఇక్కడ 7 ఎన్నిసార్లు కూడుతున్నావు, 3 సార్లు కూడుతున్నావు. ఇక్కడ 7 ఎన్నిసార్లు కూడుతున్నావు, 2 సార్లు కూడుతున్నావు. ఇక్కడ ఎన్నిసార్లు కూడుతున్నావు, ఒకసారి. అంటే 1 2 3 4 × 7. యాక్చువల్ క్వశ్చన్ ఏంటిది, అవునా, యాక్చువల్ క్వశ్చన్ ఏంటిది అంటే 1 2 3 4.
యాక్చువల్ క్వశ్చన్ ఇది. యాక్చువల్ క్వశ్చన్ ఇది. అంటే మనం ఏం చేస్తాం తెలియక కూడి మళ్ళీ దేంతో కొట్టేయాలి, 1 2 3 4తో కొట్టేయాలా వద్దా? అవునా? అంటే టైం వేస్ట్ మనకి. ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఇంటూ 1 2 3 4 1 2 3 4 1 2 3 4 క్యాన్సల్. డైరెక్ట్ ఆన్సర్ ఏం పెట్టుకోవచ్చు నువ్వు? 7 పెట్టచ్చా లేదా? ఎస్. అంటే వీటిని ఏమంటారు అంటే వీటిని ఆరోహణ క్రమంలో అంకెల ప్రక్రియలు అంటాం. ఆరోహణ క్రమంలో మనకి ఇస్తూ ఉంటాడు 1 2 3 4 అట్లా. అవునా? ఇది మనకు ఆరోహణ క్రమంలో ఇచ్చినటువంటి క్వశ్చన్ మనకు. అన్న ఇక్కడ ఎన్నిసార్లు కొడుతున్నాం మనం? ఇక్కడ 4 times, ఇక్కడ 3 times, ఇక్కడ 2 times, ఇక్కడ 1 time. అంటే 1 2 3 4 into 7 డైరెక్ట్ రాసుకోవచ్చు. 7 into 1 2 3 4 1 2 3 4 1 2 3 4 క్యాన్సల్. సో డైరెక్ట్ ఆన్సర్ మనకి ఏమొస్తుంది? ఇక్కడ 7 వస్తుంది. విచ్ ఆప్షన్ రైట్? డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది రీసెంట్లీగా మనకు అడిగిన ప్రశ్న. అర్థమైందా? సో ఇది ఆరోహణ క్రమంలో ఇట్లాంటి క్వశ్చన్ ఇస్తూ ఉంటాడు. ఓకే చూడండి. ఇప్పుడు ఈ మైనస్ ఇటు వస్తే ఏమవుతుంది? 3 3 3 ఈజ్ ఈక్వల్ కదా? ఎస్. ఇక్కడ చూడమ్మా 3 1 2 3 4 ఎప్పుడు ఏ క్రమము? ఏ క్రమము? ఆరోహణ క్రమం తీసుకోవాలి. ఏ క్రమం తీసుకోవాలి? ఆరోహణ క్రమము. ఓకే. సో ఆరోహణ క్రమం 3 4 12 3 3 9 10 3 6 7 3 1 3. ఆన్సర్ ఎంత? 3702. మనం ఒక క్వశ్చన్ ప్రాక్టీస్ చేస్తే వాడు రకరకాల మోడల్ అడుగుతూ ఉంటాడు. కాబట్టి అన్ని మోడల్ని టచ్ చేసి చూద్దాం. ఓకే. ఇక్కడ చూడండి అమ్మా ఏముంది? 3 ఉంది, ఇక్కడ 4 ఉంది. చెప్పండి అమ్మా 3 ఎన్నిసార్లు వచ్చింది? ఇక్కడ 1 2 3, ఇక్కడ 4. ఎంత? 1 2 3 4. క్వశ్చన్ మార్క్ ఏంటో 1 2 3 4. ఏం కామన్ చేయొచ్చు? 1 2 3 4 కామన్ తీసి 1 2 3 కామన్ తీసి ఇక్కడ ఏం మిగులుతుందమ్మా? 3 + 4 కదా? 1 2 3 కామన్ తీసినమ్మా. 1 2 3 కామన్ తీసి ఇక్కడ ఏం మిగులుతుంది? 3. ఇక్కడ 1 2 3 కామన్ తీసి ఏం మిగులుతుంది? 4. సో 3 + 4 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఇంటూ 123 123 క్యాన్సల్. నా క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది? 7. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే రైట్. అంటే మనం నేర్చుకున్నది ఇలా అడుగుతా ఉంటాం డిఫరెంట్ మోడల్లో కూడా. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి అమ్మా. ఇక్కడ 9 ఆరోహణ క్రమంలో ఎంత? 1 2 3. నెక్స్ట్ ఇక్కడ 3 ఎంత? 1 2 3 ఇజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఏంటో 123. ఇక్కడ 123 కామన్ తీసి ఏమొస్తుంది? 9. ఇక్కడ 3 ఇజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఏంటో 123. 123 క్యాన్సర్. 9లోకి 3 పోతే ఎంత? 6. విచ్ ఆప్షన్? డి. ఓకే డి. ఇది కూడా సగం క్వశ్చనే. ఇది కంప్లీట్ క్వశ్చన్ కాదు, బేసిక్ అర్థమైన తర్వాత కంప్లీట్ క్వశ్చన్ చూద్దాం. రైట్. చూడమ్మా డెసిమల్స్ ఎలా కొడతాము? 0.7 తర్వాత 0. నెక్స్ట్ ఎస్ ఆర్ నో? అవునా కదా? ఎస్. ఇప్పుడు మనం చూద్దాం ఇది కూడదు ఎంత అమ్మా? ఎలా కుడతాము? ఇటు నుంచి అడు కదా కూడేది, అటు నుంచి కూడాలా? సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం కూడేప్పుడు ఎటు నుంచి కుడతాము? కుడి నుంచి ఎడమకి రావాలి. ఎక్కడి నుంచి రావాలి? కుడి నుంచి ఎడమకి రావాలి. కాబట్టి ఎంత? ఇది కుడితే 7. ఇదెంత? 14. ఎంత? 23. ఎంత? 30. 22. 28 + 2 30. ఆన్సర్ ఎంత మనకు? 3.0247. ఇదే కదా మనకు వచ్చింది. ఎస్. మనకి ఇది కూడిన వాల్యూ. ఓకే. ఇది కూడిన వాల్యూ అంటే ఆన్సరు
3.0247 వచ్చింది. రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని చూడండి అమ్మ, ఎలా కూడదామంటే ఇక్కడ మనం కూడనేది ఎప్పుడు ఎటు నుంచి వస్తాము? కుడి నుండా ఎడమ నుండా? కుడి నుండి రావాలి. అవునా? అన్నిట్లో మనం కూడేది ఏంటంటే బేసిక్గా గుర్తుపెట్టుకోండి, అన్నిట్లో కూడేది మనం ఏంటంటే బేసిక్గా 7 కూడుతున్నాం. అన్నిట్లో 0 పాయింట్ ఉంది కదా, 0 పాయింట్ పెట్టుకోవాలి. అవునా? ఇక్కడ 7 ఎన్నిసార్లు ఉంది? ఒకసారి. ఇక్కడ 2 సార్లు, ఇక్కడ 3 సార్లు, ఇక్కడ 4 సార్లు. అంటే ఇక్కడ ఏ క్రమము? అవరోహణ క్రమము. ఏం పెట్టుకోండి? అవరోహణ క్రమము. పాయింట్ పెట్టుకొని అవరోహణ క్రమము. అవునా? అవరోహణ క్రమము అంటే 7 0 పాయింట్ అవరోహణ క్రమం అంటే 4 3 2 1 7 7 14 7 21 22 7 4 28 30 ఎన్ని అంకెల తర్వాత పాయింట్? 4 అంకెల తర్వాత పాయింట్. ఆన్సర్ ఎంత? 3.0247. 3.0247. అవునా? సో దశాంశాలు ఉన్నప్పుడు ఏ క్రమము? అవరోహణ క్రమము. దశాంశం తర్వాత అవరోహణ క్రమము. అవునా? దశాంశం తర్వాత అవరోహణ క్రమం. ఇది మన బేసిక్ ఉన్న క్వశ్చన్. ఓకేనా? రాయండి. రైట్. ఇదే ఎలా రాయొచ్చు? దీన్ని 7 ప్లస్ 0.77, దీన్ని 77 ప్లస్ 0.77, 777 ప్లస్ 0.7 is equal to question mark into 1 2 3 2 1. రైట్. ఇందులో చూడండి, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 2 7s ఉన్నాయి, ఇక్కడ ఎన్ని 7 ఉన్నాయి? 3 ఉన్నాయి. అంటే 7 కామన్ తీస్తే ఏం రాయొచ్చు? 123 రాయొచ్చా లేదా? ఎస్. 7 కామన్ తీస్తే 0 పాయింట్. ఎన్ని 7s ఉన్నాయి? 3 ఉన్నాయి. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 1. అంటే ఏం రాయొచ్చు? 3 to 1 రాయొచ్చా లేదా? ఎస్. is equal to question mark into 1 2 3 2 1. 7 కామన్ తీస్తే ఎంత వస్తుంది? ఇది 123. ఇది ఎంత వస్తుంది? 0.321 is equal to question mark into 1 2 3 3 2 1. 7 తీసేస్తే ఏమొస్తుంది? 123.321 divided by 123.321 is equal to question mark. అవునా? క్వశ్చన్ మార్క్. ఎన్నిసార్లు పోతుంది ఇది? ఒక్కసారి. కానీ ఇది ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి లేదా? 3. కాబట్టి ఏం పెట్టుకుంటాము? 001. ఎంత? 0.001. ఆన్సర్ ఎంత? 0.007. సో విచ్ ఆప్షన్? బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే. చూడండి అమ్మ, లాస్ట్ స్టెప్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇంపార్టెంట్ ఈ స్టెప్. సో ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే దీన్ని 7 into 123.321 divided by 123.321. ఎస్ ఆర్ నో? ఎస్. డెసిమల్ అంటే రుణాత్మక అమా కదా? రుణాత్మకమా కదా? దశాంశం అంటే ఏంటిది? రుణాత్మక ఘాతాలు. ఇది ఎన్ని దశ అంశాలు ఉన్నాయి? 1 2 3. అంటే ఈ పాయింట్ కొట్టేస్తే ఎన్ని దశాంశాలు వస్తాయి? 3 దశాంశాలు వస్తాయి, రావా? ఎస్. అంటే ఇక చూడండి అమ్మా, ఈ పాయింట్ ఉంది, ఈ పాయింట్ తీసేస్తే ఎన్ని దశాంశాలు వస్తాయి? 3 దశాంశాలు వస్తాయి. సో 1 2 3 2 1 ఎన్నిసార్లు పోతుంది అమ్మా? 1 టైం. 7 into 10⁻³ అంటే ఎంత? 0.007. అంటే విచ్ ఆప్షన్? బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అవునా? జాగ్రత్తగా ఇక్కడ 123 ప్లస్ 0.321 ఉడితే ఎంత వస్తుందమ్మా? 123.321. దశ అంటే మనకి ఎన్ని దశాంశాలు ఉన్నాయి? 1 2 3. దశ అంటే 10. రుణాత్మకంగా ఉండాలి. ఎన్ని ఉన్నాయమ్మా? 3 ఉన్నాయి. 10⁻³ 12321 12321 క్యాన్సిల్ అవుతే 7 into 10⁻³ అంటే ఆన్సర్ ఎంత? 0.007. విచ్ ఆప్షన్? బి. నెక్స్ట్ మైనస్. మైనస్ అంటే ఏం చేస్తారు? +2 ఒకసారి కూడాలి, -2 ఒకసారి కూడాలి. అంతేనా? అంతేనమ్మా. 4827 2183 ఒకసారి కూడతారు. నెక్స్ట్ 1827 3817 ఇది ఒకసారి కూడతారు. అవునా? 10 11 10 7 14. అవునా? 4 16 5. అవునా? మైనస్ అంటే ఇదొకసారి చేయాలి, ఇదొకసారి చేయాలి. మళ్ళీ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో స్టెప్. అవునా? మళ్ళీ ఒక స్టెప్. 10కి వెళ్ళి 4 పోతే ఎంత? 6. 9 + 1
10 అంటే ఇక్కడ ఎంత ఉంటుంది 9 ఇక్కడ 9 ఇక్కడ 10 9 + 1 ఎంత 10 10లోకి వెళ్ళి 4 పోతే 6 9లోకి వెళ్ళి 6 పోతే 3 ఇది 7 ఉంటుందా 6 ఉంటుందా 6 అవునా 6 ఉంటుంది 6లోకి వెళ్ళి పోతే ఎంత 1 అంటే ఆన్సర్ ఎంత 1366 అంటే ప్లస్లో ఒకసారి కూడాలి మైనస్లో ఒకసారి కూడా చేయాలి అవునా ఇదే మనం చేసే ప్రాసెస్ అంతా కూడా ఎస్ మరి ఇది కాకుండా మనము దీన్ని ఏదైనా టెక్నిక్తో చేయొచ్చు అంటే సేమ్ ప్లేస్ వాళ్ళ టెక్నిక్తో చేయొచ్చు ఏదో చేయొచ్చు సేమ్ ప్లేస్ వాళ్ళ టెక్నిక్తో చేయొచ్చు ఆన్సర్ ఏమొచ్చింది మనకు 1366 వచ్చింది చలో ఇదే క్వశ్చన్ని మనం ప్లేస్ వాళ్ళ టెక్నిక్తో చేద్దాం ప్లేస్ వాళ్ళ టెక్నిక్తో చేద్దాం ఓకే ప్లేస్ వాళ్ళ టెక్నిక్లో ఫస్ట్ థౌజండ్స్ తర్వాత హండ్రెడ్స్ తర్వాత టెన్స్ తర్వాత యూనిట్స్ ఇదే కదా ప్రాసెస్ చూడండి ఇక్కడ క్వశ్చన్లో చూడండమ్మా 4 + 2000 ఎంత 6000 6000కి వెళ్ళి 1000 + ఒక 3000 ఎంత 4000 6000కి వెళ్ళి 4000 పోతే ఎంత 2000 మిగిలినాయా మిగిలిలేదా మిగిలినాయి మిగిలితే ఏం పెట్టుకోండి ప్లస్ మిగిలితే ప్లస్ పెట్టండి నెక్స్ట్ +800 -800 క్యాన్సలే కదా +800 -800 క్యాన్సలే కదా ఎస్ +100 మైనస్ చూడండి నెక్స్ట్ ఏముంది మనకు +100 -800 ఎంత -700 -700 తీసుకోండి -700 తీసుకోండి ఓకే -700 తీసుకోండి నెక్స్ట్ చూద్దాం +20 -20 క్యాన్సలే కదా ఎస్ నెక్స్ట్ ఇక్కడ ఏముంది 80 + -10 ఎంత +70 ఎంత +70 అవునా +70 నెక్స్ట్ చూద్దాం +7 -7 క్యాన్సిల్ కదా +3 -7 -4 అవునా 2000కి 7000 పోతే ఎంత 1300 అవునా 70కి 4 పోతే ఎంత ఎంత 1366 ఎంత 1366 ఓకే ఈ విధంగా చేయొద్దు 2000కి 700 పోతే ఎంత 1300 70కి 4 పోతే ఎంత 66 సో 1300 + 66 ఎంత 1366 అవునా థౌజండ్స్ హండ్రెడ్స్ టెన్స్ యూనిట్స్ ప్లస్ వస్తే ప్లస్ పెట్టండి మైనస్ వస్తే మైనస్ పెట్టేసుకోండి అవునా సో సున్నాలు తీసేయడం ఈజీనే కదా చాలా ఈజీ కాబట్టి ఇందాక వేసిన దానికన్నా ఇది చాలా తక్కువ టైంలో ఆన్సర్ వచ్చేస్తుంది మనకు ఓకేనా ఇది కూడా సేమ్ ప్లేస్ వాళ్ళ టెక్నిక్ని ఫాలో అవ్వండి ఓకే వితౌట్ ఆప్షన్ మిగిలితే ప్లస్ పెట్టండి కావాల్సి ఉంటే మైనస్ పెట్టండి ఇప్పుడు చూద్దాం +800 -800 ఏమవుతాయి క్యాన్సిల్ అవుతాయి కదా ఇంకేం మిగిలింది మనకు +100 -800 +100 -800 అంటే ఎంత -700 -700 అట్లనే పెట్టండి నెక్స్ట్ టెన్స్లో చూద్దాం +20 -20 పోదా నెక్స్ట్ ఇక్కడ ఏముంది +80 ఉంది -10 ఉంది అంటే ఎంత +70 నెక్స్ట్ 7 -7 +7 క్యాన్సల్ 3లోకి 7 పోతే ఎంత -4 ఇప్పుడు చూడండి అమ్మా 2000కి 700 పోతే ఎంత 1300 70లోకి 4 పోతే ఎంత 66 ఈ రెండు కూడా ఎంత అమ్మా 1366 సార్ ఇది కూడా మైనస్ వస్తే ఎట్లా సార్ ముందు ఉంటాయి క్వశ్చన్ ఓకే అవి కూడా వేద్దాం మనం ఓకే సో ఇది వితౌట్ ఆప్షన్తో వేసినాం ఇప్పుడు విత్ ఆప్షన్తో వేద్దాం విత్ ఆప్షన్స్తో చేసేటప్పుడు చూడండి అమ్మా ఎన్ని తీసుకోమని చెప్తున్నాను ఫస్ట్ హండ్రెడ్స్ నెక్స్ట్ టెన్స్ నెక్స్ట్ యూనిట్స్ 100 చూద్దాం అవునా 100 చూద్దాం +800 -800 పోతుంది +100 -100 ఎంత వచ్చింది -700 అవునా -700 అవునా ఇది -700 కదమ్మా ఎస్ ఇక్కడ చేయాల్సిన నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడు కూడా ఆన్సర్లు మనకు ప్లస్లో ఉంటాయా మైనస్లో ఉంటాయా ప్లస్లో ఉంటాయి అవునా -700 ఉంది ఇది ప్లస్ కావాలంటే ఎంత కలపాలి ప్లస్ కావాలంటే ఎంత కలపాలి 300 కలపాలని వద్దా 1000కి తీసేయాలి అమ్మా 1000కి తీసేయండి 1000కి 700 పోతే ఎంత 300 కదా ఎందుకంటే మనకు లేనిది ఏం తెచ్చుకుంటాం అప్పు తెచ్చుకోమా ఎస్ ఇప్పుడు మనం 100కి తెచ్చుకుంటున్నాం 100 తెచ్చుకుంటే ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం అప్పు వేరే నుంచి తెచ్చుకున్నామా లేదా ఎస్ కాబట్టి ఇది అక్కడి నుంచి తీసుకున్నాం కాబట్టి ఇది మనకి ఎంత అవుతుందంటే మనకు 300 అవుతుంది ఎంత అవుతుంది మనకు 300 -700 వస్తే ఎంత అది 300 ఒకేలా -850 వస్తే ఏం తీసుకోవాలి 150 తీసుకోవాలి ఏం తీసుకోవాలి 150 తీసుకోవాలి ఇది మనం చేయాల్సిన ప్రాసెస్ -760 వస్తే ఏం తీసుకోవాలి 240 తీసుకోవాలి అవునా దేని దగ్గర చేయాలి 1000కి దగ్గర చేయాలి ఎక్కడ దగ్గర చేయాలి 1000కి దగ్గర చేయాలి ఎక్కడ దగ్గర చేయాలి 1000కి దగ్గర చేయాలి సో ఇది మన పాయింట్ 700ని 1000కి దగ్గర చేయాలంటే ఎంత కూడాలి 300 అంటే 1000కి తీసేయండి 1000కి 700 పోతే ఎంత
300. నెక్స్ట్ +20 -20 క్యాన్సల్. 80లోకి వెళ్ళి 10 పోతే ఎంత అమ్మా? 70 +70 +70 అవునా? +70. నెక్స్ట్ +7 -7 క్యాన్సల్. 7లోకి వెళ్ళి 3లోకి వెళ్ళి పోతే ఎంతమ్మా? -4. ఈ రెండింటిలోకి వెళ్ళి పోతే ఎంతమ్మా? 66 అంటే 366 అవునా? 366. 70లోకి వెళ్ళి 4 పోతే ఎంత? 66 కదా? 66. 300 + 66 అంటే ఎంత? 366. ఎక్కడుంది ఆప్షన్? డీలో ఉంది మనకు. ఓకే, సో 4 ఉన్నప్పుడు కూడా సేమ్ కూడికలో ఏ విధమైతే మెథడ్ ఫాలో అవుతామో తీసివేతలు కూడా అదే కాన్సెప్ట్ని ఫాలో అవ్వండి. అవునా? చూడండి అమ్మా, ఇక్కడ -700 వస్తే ఏం తీసుకోండి? +300 తీసుకున్నాం. ఇక్కడ +70 వచ్చింది, -4. 70లోకి లాభపోతే ఎంత? 56. ఎసానో ఈ విధంగా చేయొచ్చు. సార్ ఇక్కడ మైనస్ వస్తే ఎట్లా? ఇక్కడ మైనస్ వస్తే ఎట్లా? ఇక్కడ మైనస్ వస్తే ఎట్లా? ముందే చేద్దాం. ఓకేనా? సో రెడీ. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ 7,000 + 1 ఎంత? 8,000. ఫస్ట్ 1000 చెప్పండి అమ్మ. 1000. 7,000 + 1 8,000. 8,000లోకి వెళ్ళి 4,000 పోతే ఎంత అమ్మ? +4,000. ఎంత? +4,000. సరే ఓకే. సో 4,000 +4,000 7213 1021 3981 1879. ఓకే, డిఫరెంట్ డిజిట్స్ అనేది తర్వాత ఇద్దాం. 4 డిజిట్స్ 5 డిజిట్స్ 4 డిజిట్స్ 3 డిజిట్స్ 2 డిజిట్స్ అనేది తర్వాత ఇద్దాం. ఓకే, ఇప్పుడు మనం అన్నీ కూడా సేమ్ నెంబర్ డిజిట్స్ చేస్తున్నాం. ఇప్పుడు +4000. నెక్స్ట్ చూద్దాం, ఇక్కడ చూద్దాం 200 ఉంది. ఇక్కడ ఉందా? 100 ఏమన్నా? ఏముంది? 0 ఉంది. అంటే 200 + 0 200. 900 + 800 ఎంత? 1700. -1700. -1700లోకి ఎంత పోతుంది? 200 పోతుంది. పోతే ఎంత? -1500. ఎంత? -1500. ఎంత మీల్ ఎంత వస్తే అంత పెట్టుకొని మైనస్ వేసుకోండి. ఓకే రైట్. నెక్స్ట్ చూద్దాం +10 + 20 ఎంత? 30. అవునా? 30. 80 + 70 ఎంత? 150. -150లోకి వెళ్ళి 30 పోతే ఎంత? -120. -120. చూడండి అమ్మా, 80 + 70 ఎంత? 150. -150. -150 + 30 -120. అవునా? -120. నెక్స్ట్ చూద్దాం +1 -1 క్యాన్సల్ కదా? అవునా? నెక్స్ట్ +3 -9 అంటే ఎంత వస్తుంది అమ్మా? -6 వస్తుంది. ఎంత వస్తుంది? -6 వస్తుంది. సి ఇప్పుడు ఏం చేయాలంటే సింపుల్ లాజిక్ అమ్మ. 4,000లోకి వెళ్ళి 1,500 పోతే ఎంత? 2,500. 2,500. అవునా కదా? 2,500. అయితే ఇక్కడ మైనస్ ఉంది కదా? ఇక్కడ మైనస్ ఉంది కదా? ఎస్. సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే 4,000కి 500 పోతే 2,500. ఇప్పుడు పాయింట్ ఏంటంటే దీన్ని ఎలా రాయండి అంటే ఇలా రాసుకోండి. 2,000 + ఏం రాయండి? 500 రాయండి. ఏనండి? 500. ఇప్పుడు 126 కదా? ఎస్. 126 తీసేయాలి. 500కి వెళ్ళి 126 పోతే ఎంత? సింపుల్ లాజిక్. 500కి వెళ్ళి 120 పోతే ఎంత? 380. 380లోకి 6 పోతే ఎంత? 374. విడిగా తీసేయండి. ఎలా తీసేయండి? విడిగా తీసేయండి. చూడండి అమ్మా, 2,500 అంటే నేను రాశాను 2,000 + 500 రాశానా? ఎస్. 500లోకి వెళ్ళి 120 పోతే ఎంత? 380. 80లోకి వెళ్ళి 6 పోతే 74. అంటే ఈ రెండు కూడా మనకు అంటే ఈ రెండు నుంచి పోతే మనకి ఎంత వచ్చింది? 374 వచ్చింది. అంటే ఆన్సర్ ఎంత? 2374. ఆన్సర్ ఎంత? 2374. ఓకే, 2374. ఈ విధంగా దీన్ని చేయొచ్చు. -120. 500లోకి వెళ్ళి 120 పోతే ఎంత? 380. 380లోకి వెళ్ళి 6 పోతే ఎంత? 374. ఆన్సర్ ఎంత? 2374. డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు. ఓకేనా? ఇది 500 పక్కకు రాసుకొని చేయండి. చేసుకుంటే ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఓకే, రాసినప్పుడు ఇలా రాయండి. ఇది 500 + ఇది 2000. రాస్తే ఎంత వచ్చింది మనకు? 374. కూడితే 2374. ఓకే, కూడితే ఎంత వచ్చింది మనకు? 2374. ఈ విధంగా చేయొచ్చు. ఓకే, 400లోకి వెళ్ళి 4,000లోకి వెళ్ళి 1,500 పోతే ఎంత? 2,500. 2,500 ఏం రాసాము? +500 + 2,000. 500లోకి వెళ్ళి 120 పోతే 380.
380కి 4 పోతే 374. సో 2000 ప్లస్ 374 2374. ఓకే రైట్. విత్ ఆప్షన్తో చేద్దాం. విత్ ఆప్షన్ అవునా, హండ్రెడ్స్, టెన్స్ అండ్ యూనిట్స్. చూడమ్మా ఇప్పుడు చూడండి ఇక్కడ 200లోకి వెళ్ళి 1500 పోతే ఎంత, -500. ఎంత వచ్చింది మనకు, -500 వచ్చింది. ఇందాక చెప్పిన మైనస్ వస్తే 1000 రావాలంటే ఎంత కూడాలి, ఇక్కడ ఎంత కూడాలి, 500 కూడాలా వద్దా, అవునా. మనకు 500 వచ్చింది, ప్లస్ రావాలంటే ఎంత, 1000 రావాలి. 1000కి 500 ఇచ్చేసి ఎంత, 500. ఓకే 500. గుడ్ మార్నింగ్. 500. నెక్స్ట్ టెన్స్ తీసుకుందాం. టెన్స్ చూద్దాం. 10 + 20 30, అవునా. -80 -70 -150. అంటే ఇక్కడ ఎంత వచ్చింది మనకు, -120. ఎంత వచ్చింది, -120. ఇది -6 ఆల్రెడీ కొట్టినా కాబట్టి -6. ఇప్పుడు చూడండి అమ్మా, 500కి వెళ్ళి 120 పోతే ఎంత, 500కి వెళ్ళి 120 పోతే ఎంత, 380. 380కి వెళ్ళి 6 పోతే ఎంత, 374. ఎంత, 374. 500కి వెళ్ళి 120 పోతే ఎంత, 380. ఓకే 380. 380లోకి వెళ్ళి మనకు 6 పోతే ఎంత, 374. 374 ఇక్కడ ఉందా, ఇక్కడ ఉందా మనకు, ఆప్షన్ డీలో ఉంది. సేమ్ అంటే 4 నెంబర్లు ఇచ్చినప్పుడు 3 నెంబర్లు తీసుకుని ఇస్తే ఆన్సర్ పర్ఫెక్ట్ వస్తూ ఉంటుంది. ఓకే ఇది గుర్తుపెట్టుకోండి, ఇది బేసిక్గా మనకి ఇంపార్టెంట్. ఒకవేళ డిఫరెంట్ నెంబర్స్ ఇచ్చిన అనుకోండి 5 4 తీసుకొని కూడా చేయొచ్చు మనకు. ఓకే అది కూడా చూద్దాం. ఓకే చూడు, డిఫరెంట్ డిజిట్స్ అన్నీ కూడా సేమ్ ప్లేస్ వాల్యూస్ లేనప్పుడు, స్థానాలు సమానంగా లేనప్పుడు దీని కూడా సేమ్ టెక్నిక్, మార్చాల్సిన అవసరం లేదు. ఓకే ఫస్ట్ వితౌట్ ఆప్షన్స్, థౌజండ్స్, హండ్రెడ్స్, టెన్స్, యూనిట్స్. థౌజండ్స్ ఇక్కడ ఏముందమ్మా, 7000. హండ్రెడ్స్ ఎంత ఉందమ్మా, ఎంత ఉంది, హండ్రెడ్స్ ఏముంది, 800 కదమ్మా. 400 4 400 800. నెక్స్ట్ టెన్స్, 20 + 80 100, 100 + 30 130. నెక్స్ట్ 1 + 2 3, 3 + 7 5, 5 + 7 12. ఆన్సర్ ఎంత, 7942. ఓకే ఆప్షన్స్ అయితే ఏం చెప్పినాం, ఎన్ని డేస్, ఆప్షన్స్ తోటి ఏంది అమ్మా, విత్ ఆప్షన్ తోటి ఎన్ని డేస్, 3 days. ఎక్కడైనా 3, ఇందులో హైయెస్ట్ 4 కదా, 4 కన్నా తక్కువ అంటే 3 కదా. 3 నుంచి స్టార్ట్ చేయండి. ఓకే 3 days, 2 days, సింగిల్ డిజిట్ అంటే ఏమొస్తుంది మనకు, 942 వస్తుంది. 940 ఎక్కడుంది, ఆప్షన్ డీలో ఉంది, అవునా. 3 days తీసుకుంటే ఏమొస్తుంది మనకు, 942 వస్తుంది రాదు. ఎస్. స్క్వేర్ వర్గము కనుక్కోవడం, స్క్వేర్ ఖచ్చితంగా ఎగ్జామ్లో 40 వరకు గుర్తుండాలి. ఓకే గుర్తు లేకపోతే ఇప్పుడు దీనికి 3 టెక్నిక్స్ చెప్తాం. ఒకటి a + b హోల్ స్క్వేర్ టెక్నిక్, a + b హోల్ స్క్వేర్ టెక్నిక్. నెక్స్ట్ క్లాస్ 50, నెక్స్ట్ క్లాస్ 10 సిరీస్, 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. a + b హోల్ స్క్వేర్ టెక్నిక్ ఒకటి, క్లాస్ 50 ఒకటి, క్లాస్ 10 సిరీస్ ఒకటి. ఓకే a + b హోల్ స్క్వేర్ అనేది ఎక్కడి వరకు వస్తుంది అంటే అప్ టు 150 వరకు ఈజీగా యూజ్ చేయొచ్చు, ఈజీగా వాడచ్చు. ఇది క్లాస్ 50 అంటే ఏంటంటే బిలో 100 వరకు ఈజీగా వాడచ్చు. ఇది 1 to 1000 వరకు వస్తాయి, 1 to 1000 వరకు వాడచ్చు. పోయినసారి స్క్వేర్లో మనకు వెరైటీ క్వశ్చన్ అడిగిండు. ఏమడిగిండమ్మా, 16 స్క్వేర్ నుంచి 17 స్క్వేర్కి మధ్యలో
గల ఖచ్చిత వర్గం కాని సంఖ్యలు. గుర్తుందా? ఇది క్వశ్చన్ వచ్చింది మనకి, అవునా? ఈ క్వశ్చన్ వచ్చింది మనకు. ఇది అడిగిన వాడు క్వశ్చన్ 2018 ప్రిలిమ్స్లో, 2018 తెలంగాణ ప్రిలిమ్స్లో, ఎస్ఐ ప్రిలిమ్స్లో అడిగిన క్వశ్చన్ ఏంటిది? 16 నుంచి 17 మధ్యలో ఖచ్చిత వర్గం కానీ సంఖ్యలు ఎన్ని అని ఇచ్చిండు. ఓకే, రైట్. సో అందుకే డిఫరెంట్ అడుగుతూ ఉంటుంది మనకి. అందరికీ స్క్వేర్స్ ఎక్కడ వరకు రావాలి? మినిమం 40 వరకు రావాలి. రాకపోయినా ప్రాబ్లం లేదు. ఫస్ట్ A+B² టెక్నిక్ చూద్దాం. A+B² టెక్నిక్ ఎక్కడ వరకు ఈజీగా ఉంటుంది? 150 వరకు ఈజీగా ఉంటుంది. ఓకే, చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 85² చూద్దాం, లేదా 84² చూద్దాం. ఓకే, 84² రిపీట్ కలరా 7 చూద్దాంలేండి. 87² చూద్దాం. 87² అంటే మనం ఏం చేస్తాం జనరల్గా? 87 × 87 ఇలానే కదా మనం చేసేది. ఎస్, అంటే టైం పడుతుందా? మంచిగా టైం పడుతుంది, అవునా? సో మరి ప్రాసెస్ ఏంటంటే A+B² టెక్నిక్ చూద్దాం. ఓకే, A+B² టెక్నిక్ చూద్దాం. ఈ A+B² టెక్నిక్ ఎలా వాడతారో చూద్దాం. A+B² ఇప్పుడు A+B² అంటే ఏంటమ్మా? A² + B² + 2AB, అవునా కదా? ఎస్, నేను ఏం చేస్తున్నానంటే A² and B² + 2AB రాసుకుంటున్నాను. మళ్ళీ వీటిని కూడితే ఏమొస్తుంది? A² + B² + 2AB వస్తుంది, రాదు? ఎస్. ఫస్ట్ లైన్లో ఎవరు ఉండాలి? స్క్వేర్లు ఉండాలి. సెకండ్ లైన్లో ఎవరు ఉండాలి? 2AB ఉండాలి, అవునా? చూద్దాం. అంటే ఇక్కడ నేమింగ్ ఇచ్చినప్పుడు దీన్ని A అనుకోండి, దీన్ని ఏమనుకోండి? B అనుకోండి. ఫస్ట్ ఏంటిది? A². ఫస్ట్ అందరికీ చేయాల్సిన మీ ఇంపార్టెంట్ పాయింట్ అంటే వర్గము అంటే ఖచ్చితంగా ఎన్ని స్థానాలు ఆక్రమించాలి? 2 స్థానాలు ఆక్రమించాలి. ఎన్ని స్థానాలు ఆక్రమించాలి? 2 స్థానాలు ఖచ్చితంగా ఆక్రమించాలి. మరి చూద్దాం. ఫస్ట్ A కదా, A అంటే ఎంత ఉంది? 8. 8² అంటే 64, 2 స్థానాలు ఆక్రమించిందా? ఎస్. నెక్స్ట్ B అంటే ఎవరు? 7. 7² అంటే ఎంత? 49, 2 స్థానాలు ఆక్రమించిందా? ఎస్. సో A² అయిపోయింది, B² అయిపోయింది, డిఫరెంట్ ఉంది. నెక్స్ట్ 2AB. 1 స్థానం ఎప్పుడు స్థిరంగా ఉంటుంది, మారదు అది. కాబట్టి 1 స్థానం మార్చొద్దు, అవునా? 1 స్థానం మార్చొద్దు కాబట్టి 7 ఉంటే ఇక్కడ ఖచ్చితంగా ఏమొస్తుంది? 9. అట్లనే ఉంచేద్దాం. నెక్స్ట్ 2AB అంటే 2AB ఇదే కదా? ఎస్. 2014 14 ఎందులో రాదు, వస్తుందా? రాదు. రానప్పుడు ఏం చేయాలి? రివర్స్ పోవాలి, అవునా? చూడండి, 7 ఎందులో 56, 2 సార్లు 112, అవునా కదా? 56 2 సార్లు ఎంత? 112 కదా? అట్నుంచి రాకపోతే ఇటు నుంచి వస్తుంది, అవునా? 9 కూడితే ఎంత? 6 కూడితే 5 ఎంత? 7. ఆన్సర్ ఎంత? 7569. ఆన్సర్ ఎంత? 7569. సో A+B² ప్రకారం చేస్తాం. ఫస్ట్ A² అంటే ఎంత? 64. నెక్స్ట్ B² అంటే 49. సో ఫస్ట్ లైన్లో ఖచ్చితంగా ఏముండాలి మనకు? స్క్వేర్ ఉండాలి. ఫస్ట్ లైన్లో ఏముండాలి మనకు? స్క్వేర్ ఉండాలి. సెకండ్ లైన్లో ఏముండాలి? మల్టిప్లై ఉండాలి. సెకండ్ లైన్లో ఏముండాలి? మల్టిప్లై ఉండాలి. సో ఎప్పుడైనా యూనిట్ డిజిట్ ఎప్పుడు మనకు మారదు కాబట్టి, యూనిట్ డిజిట్ మనకు నెక్స్ట్ టైం రాదు కాబట్టి ఖచ్చితంగా దాన్ని వదిలేసి రాసుకోవాలి. సో 9, 4 + 2 6, 4 + 1 5, 6 + 1 7. ఓకే, ఫస్ట్ A² అంటే 64. స్క్వేర్ అంటే ఖచ్చితంగా 2 ప్లేసెస్ ఆక్యుపై చేయాలి. ఆక్యుపై చేయకపోతే 0 పెట్టుకోండి. ఆక్యుపై చేయకపోతే ఏం చేయండి? 0 పెట్టుకోండి. ఇంకొకటి ఎక్కువ వస్తే పక్కకి ఇచ్చేయండి. 3 అంకెలు వస్తే ఏం చేయండి? పక్కకి ఇచ్చేయండి, అవునా? 2 అంకెలు లేకపోతే 0 పెట్టుకోవాలి కంపల్సరీ. ఓకే, ఈ విధంగా చూద్దాం. అంటే A² అంటే 64, 7² అంటే ఎంత? 49. 8 7 2AB 2 ఎలా 14, 14 ఎందులో 112. తెలియకపోతే సింపుల్ లాజిక్. 7 ఎందులో 56, 56 2 సార్లు 112. అటు నుంచి రాకపోయినా ఇటు నుంచి ఈజీగా వచ్చేస్తుంది. సో ఆన్సర్ ఎంత? 7569. ఓకే, రాయడమ్మా. నెక్స్ట్ 71² A² అంటే ఎంత అమ్మా? 49, అవునా? 49. నెక్స్ట్ ఇక్కడ ఏముంది మనకు? 1² అంటే ఎంత? 1 అంటే ఏం చెప్పినా? 0 పెట్టుకొని చెప్పినా లేదా? 0 లెఫ్ట్ సైడ్ పెడితే విలువ మారుతుందా, రైట్ సైడ్ పెడితే విలువ మారుతుందా? రైట్ సైడ్ పెడితే విలువ మారుతుంది. విలువ మారదండి ఏ సైడ్ పెట్టాలి? లెఫ్ట్ సైడ్ పెట్టాలి. 0 అనేది డిజిట్కి రైట్ సైడ్ పెడితే దాని వాల్యూ పెరుగుద్ది. డిజిట్కి 0 అనేది రైట్ సైడ్ పెడితే దాని వాల్యూ ఏమవుద్ది? పెరుగుద్ది. లెఫ్ట్ సైడ్ పెడితే వాల్యూ ఎలా ఉంటుంది? సేమ్ ఉంటుంది, మారదు. కాబట్టి 0 ఎప్పుడు ఎటు సైడ్ పెట్టాలి? లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలి. ఓకే, రైట్. యూనిట్ డిజిట్ వదిలేద్దాం. నెక్స్ట్ 7 1 2. నెక్స్ట్ 2AB కదా? 2 1 2 2 ఎలా 14.
కూడితే ఎంత అమ్మా 1 కూడితే 4 10 and 5. వాట్స్ యువర్ ఆన్సర్ 5041. 5041. ఓకే నెక్స్ట్ 62 చూద్దాం లేదా 72 చూద్దాం. 72 హోల్ స్క్వేర్ లేదా ఇంకా పెగ్ నెంబర్ తీసుకున్నట్టు తీసుకోండి మీ ఇష్టం. 8 స్క్వేర్ అంటే ఎంత అమ్మా 64. 2 స్క్వేర్ అంటే ఎంత 04. ఎంత 04. 2 కాబట్టి సింగిల్ డిజిట్ కాబట్టి 0 పెట్టుకోవాలి. నెక్స్ట్ 2 4 4 32. సో 4 2 67. ఆన్సర్ ఎంత 6724. ఆ 107 హోల్ స్క్వేర్ ఎన్ని అంకెలు ఉన్నాయి ఇప్పుడు 3 ఉన్నాయి కదా. ఎస్ రాయకండి అమ్మ. ఎప్పుడు కూడా ఎక్కువ అంకెలు లెఫ్ట్ సైడ్ ఉండేది చూసుకోండి. ఎక్కువ అంకెలు లెఫ్ట్ సైడ్ ఉండేది చూసుకోండి, లెఫ్ట్ సైడ్ ఉండేది తీసుకోండి. రైట్ సైడ్ ఎక్కువ అంకెలు ఉంచకండి. రైట్ సైడ్ ఎప్పుడు కూడా ఒకటే అంకె ఉండేటట్టు చూసుకోండి. అవునా, లెఫ్ట్ సైడ్ ఎక్కువ అంకెలు ఉండాలి, లెఫ్ట్ సైడ్ ఎక్కువ అంకెలు ఉండేది చూసుకోండి. అవునా, ఎందుకంటే రైట్ సైడ్ ఎక్కువ అంకెలు ఉంటే ఏమవుతుందంటే 2 డిజిట్ దాటిపోతుంది, మళ్ళీ పక్కకు రాయాల్సి వస్తుంది, ఇబ్బంది అవుతుంది మనకి. కూడడం మళ్ళీ కూడడం ఇబ్బంది అవుతుంది మనకి. అవునా, ఇలా కూడా తీసుకోవచ్చు, ఇలా తీసుకున్నా వస్తుంది, కానీ మనకు ఏమవుతుందంటే క్యాలిక్యులేషన్ ఇబ్బంది అవుతుంది మనకు బేసిక్గా ఈజీ కావాల్సిందే క్యాలిక్యులేషన్. అవునా కదా, కాబట్టి మనకు అన్ని ప్రకారం తీసుకున్నాం. సో దీన్ని ఏమనుకుంటాం, దీన్ని ఏమనుకుంటాం 10 స్క్వేర్ అంటే ఎంత 100. సార్ ఇక్కడ 2 కంటే ఎక్కువ వచ్చినంటే ఇద్దామంటే ఇక్కడ వేరే సంఖ్య ఉందా? ఇప్పుడు 1 ఇద్దామంటే ఇక్కడ ఇంకా వేరే సంఖ్య ఉందా? లేదు కదా. లేనప్పుడు ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉందా? లేదు. 100 అలానే ఉంటుంది. 7 స్క్వేర్ అంటే ఎంత 49. లేదు 28. 7 14, 14 110 140, లేకపోతే 10 70, 70 2 సార్లు మీ ఇష్టం, మీరు ఎట్లా వచ్చినా పర్లేదు. సో యాడ్ వేస్తే ఎంత 9, యాడ్ వేస్తే 4, యాడ్ వేస్తే 4 1 1. ఇప్పుడు చేసే ప్రతి క్వశ్చన్ కూడా 10 సిరీస్తో వేస్తాం. అవునా, ఇప్పుడు చేసే ప్రతి నెంబర్ కూడా దేంతో వేస్తాము 10 సిరీస్ వేస్తాం. 10 సిరీస్ ఎక్కడి నుంచి చేయొచ్చు, 1 నుంచి 1000 వరకు చేయొచ్చు. అవునా, 1000 వరకు చేయొచ్చు. అంటే 10 సిరీస్ తోటి దీని యొక్క వర్గం కూడా కనుక్కోవచ్చు, దీని యొక్క వర్గం కూడా కనుక్కోవచ్చు. 10 సిరీస్ తోటి ఈ టెక్నిక్ తోటి దీని వర్గాన్ని కూడా మనం తొందరగా కనుక్కోవచ్చు. అదే దీన్ని ఇలా కనుక్కోవడం ఇబ్బంది అవుతుంది మనకు. ఓకే, సో ఇట్లాంటి కాంప్లికేట్ నెంబర్ కూడా మనం ఈ 10 సిరీస్ కాన్సెప్ట్ తోటి కూడా ఈజీ చేయొచ్చు. ఓకే, ఇది ఎప్పుడు డిస్కస్ చేద్దాము, A+B 50 క్లాస్ అయిపోయినాక 10 సిరీస్ డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో దీంతో కూడా ఏమన్నా చేయొచ్చు మనం. ఓకే అడన్, ఇవి నెక్స్ట్ క్లాస్లో ఉంటుంది మనకి. ఓకే అడు 12 స్క్వేర్ అంటే ఎంత, 12 స్క్వేర్ అంటే ఎంతమ్మా 144. 6 స్క్వేర్ అంటే 36. చూడండమ్మా 12 6 72, 72 2 టైమ్స్ ఎంత 144. 12 6 72, 72 2 సార్లు ఎంత 144. 12 6 72, 72 టైమ్స్ 144. 6 7 8 ఇదంతా ఎంతమ్మా 15. ఆన్సర్ ఎంత 15876. చివరి అంకె 5 ఉన్నప్పుడు, చివరి అంక 5 ఉన్నప్పుడు లాస్ట్ యూనిట్ డిజిట్ ఈస్ 5. ఓకే రైట్. సో ఇప్పుడు చివరి డిజిట్ 5 ఉన్నప్పుడు ఏం చేయాలంటే జాగ్రత్తగానమ్మా, ఇక్కడ 5 అంటే ఎంతమ్మా 5 స్క్వేర్ అంటే ఎంత 25. అవునా, మిగిలిన నెంబర్ ఎంత ఉంది 1. 1 తర్వాత ఎవరు 1 తర్వాత ఎవరు 2. సో 2 × 1 2, 225. నెక్స్ట్ 5 స్క్వేర్ అంటే ఎంత 25. ఇప్పుడు మిగిలింది ఎవరు 2. 2 తర్వాత ఎవరు 3, 3 2 625. నెక్స్ట్ 5 స్క్వేర్ అంటే ఎంతమ్మా 25. 3 తర్వాత ఎవరు 4, 4 3 ఎంత 12, 25. నెక్స్ట్ 5 స్క్వేర్ అంటే ఎంత 25. 4 తర్వాత ఎవరు 5, 5 4 ఎంత 20, 25. 5 స్క్వేర్ అంటే ఎంత చెప్పండి అమ్మా 25. సో 5 తర్వాత ఎవరు 6, 6 5 30, 25. రైట్. 5 స్క్వేర్ అంటే ఎంతమ్మా 25. 6 తర్వాత ఎవరు
7 7 6 42 25 5 స్క్వేర్ ఎంతమ్మా 25 7 తర్వాత ఎవరు 8 8 7 జర ఎంత 56 25 5 స్క్వేర్ అంటే 25 8 తర్వాత ఎవరు 9 9 8 72 25 5 స్క్వేర్ అంటే ఎంతమ్మా 25 9 తర్వాత ఎవరు 10 10 9 90 25 5 స్క్వేర్ అంటే ఎంతమ్మా 25 ఇక్కడ ఎవరు మిగిలిరు 10 10 తర్వాత ఎవరు 11 11 10 110 ఓకే ఇది ప్రాసెస్ ఈ కాన్సెప్ట్ 10 సిరీస్లో వస్తుంది ఈ కాన్సెప్ట్ 10 సిరీస్లో వస్తుంది